ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా సక్సెస్ పర్సెంటేజ్ 10%. డిజాస్టర్స్ తో పాటు బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. స్టార్ హీరో మూవీ డిజాస్టర్ అయితే ఇండస్ట్రీ అల్లకల్లోలం అయిపోతుంది. అయితే ఈ ఏడాది స్టార్స్ వరుస హిట్స్ తో తెలుగు సినిమాని కాపాడారు. ఒక్క స్టార్ తప్ప అందరూ అద్దరిపోయే హిట్స్ కొట్టారు. వాళ్ళెవరో చూద్దామా? గుంటూరు కారంలో మహేష్ కుర్చీ మడత పెట్టి కుమ్మేస్తాడనుకుంటే బాక్సాఫీస్ ని మడత పెట్టలేకపోయాడు. అతడు కలేజా నిరాశపరిచిన గుంటూరు కారంతో మహేష్ త్రివిక్రమ్ సక్సెస్ఫుల్ కాంబో అనిపించుకుంటుంది అనుకుంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. హ్యాట్రిక్ ఫ్లాప్ తో నిరాశపరిచారు. గుంటూరు కారం మిడ్ నైట్ షోతో రిలీజ్ అయింది. నిద్ర ఆపుకొని మరీ చూసిన ఆడియన్స్ కి గుంటూరు కారం నచ్చకపోయినా ఆ తర్వాత షోస్ తో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ పాజిటివ్ టాక్ ని డిజాస్టర్ టాక్ డామినేట్ చేసింది. ఈ ఎఫెక్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ పై పడింది. దీనికి తగ్గట్టే సరైన ప్రమోషను చేయలేదు. విడుదలకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తర్వాత ఒక్క ఇంటర్వ్యూతో సరిపెట్టేశారు. సినిమాని వరల్డ్ వైడ్ గా 132 కోట్లకు అమ్మితే 111 కోట్లు రాబట్టింది. డిజాస్టర్ టాక్ వచ్చినా 20 కోట్ల లాస్ తో బయటపడటం విశేషం. గతేడాది రిలీజ్ అయిన సలార్ హిట్ అయినా వరల్డ్ వైడ్ గా 630 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో కల్కి సక్సెస్ పై పెద్దగా అంచనాలు లేవు. అయితే నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు. కథని మహాభారతానికి లింక్ చేయడంతో ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యారు. సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమా 370 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 167 కోట్ల లాభం వచ్చింది. ఈ ఏడాది డివైడ్ టాక్ వచ్చిన ఓ స్టార్ మూవీ మంచి లాభాలే తీసుకొచ్చింది. పెట్టుబడి రాబడుతుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చినా బాక్సాఫీస్ ని మెప్పించిన ఆ సినిమా ఏంటో చూద్దామా? జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవరపై అంచనాలు ఉండటం కామనే అయినా దర్శకుడు చిరంజీవితో తీసిన ఆచార్య ఫ్లాప్ అయింది. దీంతో దేవరా రిజల్ట్ ఎలా ఉంటుందన్న అనుమానం లేకపోలేదు. దీనికి తగ్గట్టే డివైడ్ టాక్ వచ్చింది. అయితే దసరా రేస్ లో మరో హిట్ లేకపోవడంతో సెలవులు కలిసొచ్చి దేవరా కమర్షియల్ గా హిట్ అయింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన దేవరని 182 కోట్లకు అమ్మితే 256 కోట్ల షేర్, 450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 73 కోట్ల లాభం తీసుకొచ్చింది. మేకర్స్ అనౌన్స్ చేసినట్టు 500 కోట్లు మాత్రం దాటలేదు. ఈ ఏడాది ఏ భాషలోనైనా ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రం మనదే కావడం విశేషం. పుష్ప 2 హిందీ రికార్డ్స్ ని బ్రేక్ చేసి వరల్డ్ వైడ్ గా 1560 కోట్ల గ్రాస్ దాటేసింది. ఒక్క హిందీలోనే 710 కోట్ల నెట్ కలెక్ట్ చేయడం విశేషం. తెలుగులో ఎవ్వరూ ఊహించని రేటు కమ్మడంతో ఇంతవరకు బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇంకో వారం రోజుల్లో లాభాల్లోకి రానుంది. పుష్ప 2 రిలీజ్ కి ముందే రికార్డులు బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ని 617 కోట్లకు అమ్మారు. 500 కోట్ల బిజినెస్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 750 కోట్ల షేర్, 1560 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 125 కోట్ల లాభంతో దూసుకుపోతోంది. ఇలా ఈ ఏడాది మహేష్ తప్ప రిలీజ్ అయిన ప్రతి స్టార్ మూవీ మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. స్టార్ హీరో సినిమా గ్లిమ్స్ టీజర్ ని ఎలివేషన్స్ తో నింపేస్తారు. హీరోయిన్ ఒక్కోసారి కనిపించదు కూడా. ఒకవేళ కనిపించినా మెరుపు తీగలా మాయమైపోతుంది. అయితే ఓ ఫ్లాప్ హీరోయిన్ మాత్రం టీజర్ అంతా కనిపించింది. హీరోకి ధీటుగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆ టీజర్ ఏ హీరో హీరోయిన్స్ గురించో చూసేద్దామా? సూర్య దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సినిమాకు రెట్రో అన్న టైటిల్ పెడుతూ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ 2 నిమిషాలు సాగితే సూర్య కనిపించినంతసేపు హీరోయిన్ పూజా హెగ్డే కూడా పక్కనే ఉంది. హీరోతో పాటు సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు. ఈ లెక్కన కథలో కీ రోల్ కానుంది పూజ. గ్లామర్ ఇమేజ్ తెచ్చుకున్న పూజ ఫస్ట్ టైం తక్కువ మేకప్ తో కనిపించడం విశేషం. సూర్య లాస్ట్ మూవీ కంగువా డిసప్పాయింట్ చేసిన రెట్రో టీజర్ తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తన ప్రేయసి కోసం తన కోపాన్ని వదిలేసే సీరియస్ ప్రేమికుడుగా సూర్యను చూపించాడు దర్శకుడు. టైటిల్ అర్థమైనా కాకపోయినా ఒరిజినల్ టైటిల్స్ తోనే రిలీజ్ చేస్తున్న ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడు సుబ్బరాజు. రెట్రో కూడా ఇదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ అవుతోంది. కల్కి దసరాకు మ్యూజిక్ ఇచ్చిన సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత పూజా హెగ్డేకు ఆఫర్స్ వెంటనే దక్కలేదు. గ్యాప్ వచ్చినా ఎట్టకేలకు లైన్ లో పడింది. బీస్ట్ డిజాస్టర్ అయిన విజయ్ ఆశీస్సులతో మరోసారి నటించే ఛాన్స్ అందుకుంది. హిందీలో షాహిద్ కపూర్ తో జతకడుతూ బిజీ అయిపోయిన పూజ రెట్రోలో తక్కువ మేకప్ తో రియలిస్టిక్ గా కనిపిస్తోంది. తెలుగులో మరోసారి రీ రిలీజ్ సందడి మొదలైంది. సంక్రాంతి వరకు కొత్త సినిమాలు లేకపోవడంతో ఆ లోటుని పాత చిత్రాలు భర్తీ చేస్తున్నాయి. న్యూ ఇయర్ తో ఈ ట్రెండ్ మొదలైపోతోంది. చిరంజీవి, నితిన్, ధనుష్ సినిమాలు మళ్ళీ థియేటర్స్ లోకి వస్తున్నాయి. అవేంటో చూద్దామా? బోలా శంకర్ ఫ్లాప్ తర్వాత చిరంజీవి మరో మూవీ రాలేదు. ఈ ఏడాది మిస్ చేసుకున్న చిరంజీవి సంక్రాంతికి విశ్వంభరతో వద్దామనుకుంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కారణంగా సమ్మర్ కి వెళ్లిపోయారు. మెగాస్టార్ మూవీ చాలా కాలం అయిందని ఫీల్ అయ్యే మెగా అభిమానుల కోసం జనవరి 1న హిట్లర్ గా వస్తున్నాడు చిరంజీవి. వరుస ఫెయిల్యూర్స్, డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ చిరంజీవికి 4 ఏళ్ల తర్వాత హిట్లర్ హిట్ తీసుకొచ్చింది.
1997 జనవరి 4న రిలీజ్ అయిన హిట్లర్తో చిరంజీవి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉందితో వరుసగా 4 హిట్స్ చూశారు. వచ్చే సంక్రాంతి రేస్లో చిరంజీవి లేరన్న డిసప్పాయింట్మెంట్ ని హిట్లర్ తీర్చబోతోంది. మలయాళ హిట్ రీమేక్ గా రూపొందిన హిట్లర్ ని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సై మూవీ కూడా జనవరి 1నే రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఎవరికీ తెలియని రగ్బీ గేమ్ ని పరిచయం చేస్తూ నితిన్ తో జక్కన్న చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఈ సినిమాతో విలన్ గా పరిచయమైన ప్రదీప్ రావత్ ఆ తర్వాత తెలుగులో బిజీ అయిపోయారు. జనవరి 10 వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో హిట్ మూవీస్ నే మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ధనుష్ కి తెలుగులో తొలి హిట్ తీసుకొచ్చిన రఘువరన్ బీటెక్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతోంది. సర్ తో రెండో హిట్ అందుకున్న ఈ తమిళ తంబి సమ్మర్లో శేఖర్ కమల కుబేరాతో వస్తున్నాడు. ఈలోగా రఘువరన్ బీటెక్ తో మరోసారి పలకరిస్తున్నాడు. యంగ్ హీరోస్ అందరూ దూసుకుపోతుంటే నవీన్ పోలిశెట్టి కెరియర్ మాత్రం స్లో మోషన్ లో సాగుతోంది. ఎందుకు కనిపించలేదంటే యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. 2 ఏళ్ల క్రితం మొదలైన సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా ప్రోమో కూడా రిలీజ్ చేశాడు. ఇంతకీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ నటించే సినిమా ఏంటి? హావ్ ఎ లుక్. అనగనగా ఒక రాజు టీజర్ ను 2022 సంక్రాంతికి రిలీజ్ చేశారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్ తో కలిసి త్రివిక్రమ్ బ్యానర్ ఫార్చ్యూన్ 4 ఈ మూవీని అనౌన్స్ చేసింది. ఏమైందో ఏమో గానీ ఈ సినిమాను లూప్ లో పెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పూర్తి చేశారు నవీన్. మిస్ శెట్టి వచ్చి ఏడాది దాటినా ఇంతకాలం అనగనగా ఒక రాజు అప్డేట్ బయటకు రాలేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనగనగా ఒక రాజు షూటింగ్ కు రెడీ అవుతూ ఉండగా నవీన్ కు అమెరికాలో యాక్సిడెంట్ అయింది. 10 నెలల క్రితమే ఇది జరిగిన నవీన్ పోస్ట్ తో వెలుగులోకి వచ్చింది. కుడి చేతికి కాలికి తీవ్ర గాయాలయ్యాయని, కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో కుడి చేతికి కట్టుతో కనిపించి గాయంలోనూ కామెడీ చేశాడు. గాయాల కారణంగా సినిమాలను ముందుకు తీసుకురాలేకపోతున్నానని క్షమించమని కోరాడు. నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని, పూర్తిగా కోలుకున్నాక షూట్ లోకి అడుగు పెడతానన్నాడు నవీన్. అన్స్టాపబుల్ షోకు వెళ్లిన నవీన్ త్వరలో అనగనగా ఒక రాజు షూటింగ్ లో జాయిన్ అవుతానని చెప్పాడు. అనగనగా ఒక రాజు మూవీలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ప్రీ వెడ్డింగ్ టీజర్ ప్రోమోను రిలీజ్ చేశారు. టీజర్ ను 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టైటిల్లో ఈ కమేడియన్ హీరోకు స్టార్ ఎంటర్టైనర్ అన్న బిరుదు పెట్టారు మేకర్స్. హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ పడినా ఆ డైరెక్టర్ కి సినిమా కష్టాలు తప్పలేదు. అద్దరిపోయే ఆఫర్స్ వచ్చినా అన్నీ మిస్ అయ్యాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న క్రేజీ డైరెక్టర్ ఎవరు? ఎలాంటి ఆఫర్స్ మిస్ అయిపోయాయి? ప్రెజెంట్ ఆయన సిచ్యువేషన్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? హనుమాన్ వచ్చి ఏడాది అవుతోంది. సంక్రాంతికి వచ్చిన ఈ మైథలాజికల్ సోషల్ మూవీ మహేష్ గుంటూరు కారుణ్ణి కంగు తినిపించి సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. సినిమాను 30 కోట్లు కమ్మితే 157 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 127 కోట్లు లాభం మాటలు కాదు. ఇంతటి ఘన విజయం సాధించిన హీరో తేజు మిరాయి వంటి హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. మరి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు అంటే ఏమీ చేయడం లేదు. అనుకున్న ప్రాజెక్టు ఒక్కటి పట్టాలెక్కడం లేదు. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. హనుమాన్ గా రిషబ్ శెట్టి నటిస్తున్నాడంటూ స్టిల్ రిలీజ్ చేసినా షూటింగ్ కాలేదు. ఫోటోషూట్ నిర్వహించి హనుమంతుడిగా రిషబ్ ను పరిచయం చేశారు. ఏడాది తిరగకుండా హనుమాన్ 2తో వస్తామన్న మాటను దర్శకుడు నిలబెట్టుకోలేకపోయాడు. హనుమాన్ తో ప్రశాంత్ వర్మకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత హనుమాన్ గా నటించడానికి చాలా మంది స్టార్స్ ముందుకొచ్చారు. ఈ క్రమంలో రణ్వీర్ సింగ్ తో సినిమా అనౌన్స్ చేశారు. మరి ఎందుకు ఈ హిందీ ప్రాజెక్టు పట్టాలెక్కలేదో కానీ అనుకోకుండా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఈ నెల 5న మొదలు కావాల్సిన మోక్ష సినిమా షూటింగ్ వాయిదా పడింది. మోక్ష వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని, అందుకే షూటింగ్ మొదలు కాలేదని బాలకృష్ణ వివరణ ఇచ్చిన ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందట. మోక్షతో సినిమా అటకెక్కింది అన్న న్యూస్ వచ్చిందో లేదో ప్రశాంత్ వర్మ ప్రభాస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు అన్న కొత్త వార్త బయటకు వచ్చింది. గతంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ప్రభాస్ కు తగ్గ కథ కూడా ఉందన్నారు. దర్శకుడు చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చినా ప్రశాంత్ వర్మకు డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదు. డార్లింగ్ 3 ఏళ్ల వరకు బిజీ. హను రాఘవపూడి, సందీప్ ఓంగా స్పిరిట్ పూర్తయ్యే నాటికి 2025 వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైన్ లో కల్కి 2, సలార్ 2 ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యేది ఎప్పుడో డార్లింగ్కే క్లారిటీ లేదు. ఈ లెక్కన ఈ హిట్ డైరెక్టర్ మరో మాట లేకుండా హనుమాన్ 2తో వస్తాడేమో చూడాలి. బాక్స్ ఆఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సుహాస్ కొత్త సినిమా ఓబామా అయ్యోరామా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మాళవిక మనోజ్ హీరోయిన్, రామ్ గోదాల దర్శకుడు. దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే అంటూ హీరోయిన్ డైలాగ్తో గ్లిమ్స్ మొదలైంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న గౌతమ్ తిన్ననూరి సినిమా జనవరి నాటికి పూర్తవుతుంది. ఆ వెంటనే ఫిబ్రవరిలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సినిమాలో జాయిన్ అవుతాడు. 1854-78 మధ్యకాలంలో జరిగే కథ కోసం రౌడీ హీరో గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక పేరు వినిపిస్తోంది.
ప్రదీప్ నటిస్తున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి టచ్ లో ఉండు అంటూ ఐటెం సాంగ్ రిలీజ్ చేశారు. వీరసింహారెడ్డిలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే ఫేమ్ చంద్రిక రవి ఆడిపాడింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు.